సమయం లేదు. ఇందులో నిజమెంత? 12 గంటలు పట్టే ప్రయాణం కూడా 4 గంటల్లో చేరుకోగలుగుతున్నాం. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు అని. 12 మంది ఉండే కుటుంబం కూడా ఇద్దరిలోకి వచ్చేసింది. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు అని. 4 వారాలు పట్టే సందేశం కూడా క్షణాల్లో వచ్చి చేరుతుంది. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు అని. ఒక్కోసారి దూరానున్న మనుషుల ముఖాలు చూడటానికి సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు అది ఒక్క క్షణంలో వీడియో కాల్ ద్వారా చూడగలుగుతున్నాం. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు అని. ఇంట్లోనే పైకి కిందకి వెళ్ళడానికి శ్రమను తగ్గిస్తూ ఎస్కలేటర్ల వల్ల అది కూడా క్షణాల్లో చేరుకుంటున్నాం. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు అని. బ్యాంకులో క్యూ లైన్లో గంటల తరబడి కూర్చున్న వ్యక్తి ఇప్పుడు కొన్ని నిమిషాల్లో మొబైల్లోనే తమ లావాదేవీలు చేయగలుగుతున్నాడు. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు అని. వారాల తరబడి అయ్యే కొన్ని ఆరోగ్య పరీక్షలు ఇప్పుడు కొన్ని గంటల్లోనే పూర్తవుతున్నాయి. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు అని. ఒక చేత్తో స్కూటీ హ్యాండిల్, ఇంకో చేత్తో ఫోను. ఎందుకంటే ఆగి మాట్లాడేందుకు టైం లేదు. కారు నడిపేటప్పుడు ఒక చేతిలో స్టీరింగ్, ఇంకో చేతిలో వాట్సాప్. ఎందుకంటే ఆగి మాట్లాడేందుకు, ఆగి చాట్ చేసేందుకు టైం లేదు అని. ట్రాఫిక్ జామ్ అయితే 2 లైన్లు పూర్తవగానే 3వ లైన్ తయారు చేస్తాడు. ఎందుకంటే మనిషి దగ్గర టైం లేదు. నలుగురితో కూర్చున్నప్పుడు అసౌకర్యంగా, అసహనంగా ఫోన్ మీద వేలేస్తాడు. ఎందుకు అంటే ఎక్కడికో వెళ్ళాలి, సమయం లేదు. కానీ ఒక్కడున్నప్పుడు మాత్రం శాంతంగా ఉంటాడు. ఎవరైనా వస్తే అసౌకర్యంగా ఫీల్ అవుతాడు, ఫోన్ చూస్తాడు. ఎందుకు అంటే ఎక్కడికో వెళ్ళాలి, సమయం లేదు. ఇలా పుస్తకాలు చదవడానికి సమయం లేదు, తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి సమయం లేదు, వ్యాయామం చేయడానికి సమయం లేదు, ఇలా మంచి పనులు చేయడానికి సమయమే లేదు. కానీ నెట్ఫ్లిక్స్ చూడటానికి సమయం ఉంది, రీల్స్ చూడటానికి సమయం ఉంది, రాజకీయాల గురించి మాట్లాడటానికి సమయం ఉంది. కానీ తన కోసం సమయం లేదు. ఇప్పుడు ప్రపంచం చాలా సులభతరమైంది. వేగం పెరిగింది, సాంకేతికత దగ్గరైంది, దూరాలు దగ్గరయ్యాయి, అవకాశాలు పెరిగాయి. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు అని అంటూనే తనను తానే దూరం చేసుకుంటున్నాడు. హాయిగా ఒక్కడిగా కూర్చొని తనతో తను మాట్లాడుకొని తను ఏం కావాలి, తన జీవితం అభివృద్ధి చెందాలి అంటే, జీవితంలో ఎదగాలి అంటే ఏం చెయ్యాలి, హాయిగా నవ్వుకోవటానికి ఒక్క క్షణం కూడా సమయం లేదు అని మనిషి అంటూ ఉన్నాడు. ఇలా సమయం లేదు అంటూనే రోజులు గడిచిపోతూ ఉంటాయి. కొన్ని రోజులు అయిన తర్వాత, నీ జీవితం సగం పూర్తయిన తర్వాత, చివరి రోజుల్లో అప్పుడు అర్థమవుతుంది, అరే సమయం ఉండింది, మనమే జీవించడం మర్చిపోయాము అని. అందుకే ఈరోజే బలంగా నిర్ణయించుకోండి, మీ గురించి మీరు కొంత సమయం కేటాయించండి. తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి కోసం సమయం కేటాయించండి. మీరు ఏ విధంగా చేస్తే జీవితంలో ఎదుగుతారో దాని గురించి సమయం కేటాయించండి. ప్రకృతిని ఆస్వాదించండి, నలుగురితో కలిసిమెలిసి జీవించండి. అప్పుడే మీ జీవితానికి సార్థకత ఉంటుంది. అప్పుడే మీరు నిజంగా జీవించినట్టు. అంతేకాకుండా ఉన్న కొద్ది రోజులైనా ప్రశాంతంగా గడపండి. అంతేకాని ఏదేదో ఊహించుకొని ఉరుకులు పరుగుల జీవితంతో మీ జీవితాన్ని, ఆనందాన్ని స్పాయిల్ చేసుకోకండి. ఎందుకంటే సమయం లేదు అనేది నిజం కాదు, అది మన అలవాటు మాత్రమే. దయచేసి ఆ అలవాటుని ఈ క్షణం నుంచి మార్చేసేయండి. సమయం గురించి మీరు కేటాయించండి. మీ గురించి కొంత సమయాన్ని కేటాయించండి. అందరూ బాగుండేలా చూసుకోండి. అందులో మీరు కూడా ఉంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో రాయండి.